గంట ఒకే ఒక్క గంట బేగంపేట ఎయిర్పోర్ట్ లో ప్రధాని మోదీ 1 అవర్ రిజర్వ్ టైం ప్రధాని ఎవరి కోసం కేటాయించారు, ఎందుకు కేటాయించారు? తెలంగాణ బీజేపీపై ప్రధాని మోదీకి సీక్రెట్ రిపోర్ట్ అందిందా? ఆ రిపోర్ట్ లో ఏముంది? ఆ నివేదిక ఆధారంగానే తెలంగాణ బీజేపీ నేతలతో 1-to-1 భేటీకి మోదీ సిద్ధమయ్యారా? పార్టీలో రగులుతున్న అసమ్మతి సెగలు ఆవిరైపోతాయా? ఈ మీటింగ్ తర్వాత తెలంగాణ బీజేపీలో పెను మార్పులు తప్పవా? ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. అటు స్వపక్షంలో ఇటు విపక్షంలోనూ ఒక రకమైన అలజడి మొదలైంది. మరోవైపు మోదీ 5:30 గంటల షెడ్యూల్లో 1 గంట సమయాన్ని రిజర్వ్ చేయడం రాష్ట్ర బీజేపీ నేతలను టెన్షన్ పెడుతోంది. మోదీ గతంలో మాదిరి ఎయిర్పోర్ట్ లో సామూహిక సమావేశం కాకుండా నేతలతో 1-to-1 భేటీలు నిర్వహించబోతున్నట్టు సమాచారం. రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధుల పనితీరుపై మోదీ నివేదిక తెప్పించుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ నివేదిక ఆధారంగా పలువురు అసమ్మతి నేతలకు క్లాస్ తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నాంచడాలు లేవు, ఇక తేల్చడాలే అన్నట్టు మోదీ వ్యవహరిస్తారంటున్నారు కమలనాథులు. పశ్చిమ బెంగాల్ గెలుపు తర్వాత తెలంగాణపై ఫోకస్ చేసిన ప్రధాని పార్టీలో అసమ్మతులు, వర్గపోరుపై సీరియస్ గా ఉన్నారని సమాచారం. కేంద్రం రాష్ట్రానికి భారీగా నిధులు ఇస్తున్నా ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ప్రత్యర్థి పార్టీల ఆరోపణలను ఖండించడంలో కొందరు రాష్ట్ర బీజేపీ నేతలు విఫలమవుతున్నారని మోదీ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాలను కూడా 1-to-1 భేటీలో ప్రధాని ప్రస్తావిస్తారంటున్నారు కమలనాథులు. తెలంగాణ బీజేపీ నేతలతో మోదీ 1-to-1 భేటీలు ముగిశాక రాష్ట్ర బీజేపీలో ప్రకంపనలు తప్పవంటున్నాయి కాషాయ శ్రేణులు. ఆ 60 నిమిషాల్లో మోదీ ఎవరిపై ప్రశంసలు కురిపిస్తారు, ఎవరికి షాక్ ఇస్తారు, గ్రూప్ తగాదాలపై ఏమంటారన్నది ఉత్కంఠగా మారింది.